ఐఆర్ఎఫ్సి. ఒకప్పుడు ఇది పిఎస్యు సేఫ్ స్టాక్ అన్నారు, రైల్వే గ్రోత్ స్టోరీ అన్నారు. పిఎస్యు ర్యాలీలో ఐఆర్ఎఫ్సి ప్రైస్ ఒక్కసారిగా పైకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఐఆర్ఎఫ్సి ర్యాలీ అయిపోయిందా, లేదా ఇంకా స్మార్ట్ హోల్డ్ చేయవచ్చా, లేక క్వైట్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ట్రాప్ లో ఉన్నారా? ఈ వీడియోలో హైప్ కాదు, నిజమైన గ్రౌండ్ రియాలిటీ మాత్రమే చెప్తాను. మేము ఎస్బిఐ నమోదిత సలహాదారులు కాదని మీకు తెలుసు కదా, కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, ఈ వాస్తవ పరిశీలన కేవలం విద్యా ప్రయోజనం కోసం మాత్రమే. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది ఇండియన్ రైల్వేస్ కి ట్రైన్స్, కోచెస్, వేగన్స్ కొనడానికి డబ్బు అరేంజ్ చేసే కంపెనీ. ఐఆర్ఎఫ్సి బిజినెస్ సింపుల్, రైల్వేస్ కి లోన్ ఇస్తుంది, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తుంది, రిస్క్ తక్కువ, రిటర్న్స్ కూడా స్టడీ. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. చాలా మంది ఐఆర్ఎఫ్సిని ఎన్సిసి, ఆర్వీఎన్ఎల్, ఎల్&టి లాంటి ఎగ్జిక్యూషన్ కంపెనీస్ తో కంపేర్ చేస్తున్నారు. కానీ ట్రూత్ ఏంటంటే ఐఆర్ఎఫ్సికి ట్రెడిషనల్ ఆర్డర్ బుక్ ఉండదు. ఎందుకంటే ఐఆర్ఎఫ్సి ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయదు. ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వేస్ కి ఫైనాన్స్ మాత్రమే ఇస్తుంది. ఐఆర్ఎఫ్సి వ్యాపారం పూర్తిగా రైల్వేల రుణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ కంపెనీస్ లో ఆర్డర్ బుక్ పెరిగితే గ్రోత్ విజిబిలిటీ ఉంటుంది. కానీ ఐఆర్ఎఫ్సిలో ఆర్డర్ బుక్ లేదు, న్యూ కాంట్రాక్ట్స్ సర్జ్ ఉండదు, గ్రోత్ లిమిట్ అవుతుంది. ఎందుకంటే రైల్వేస్ కేపెక్స్ ప్లాన్ స్లో అయితే, బోరోయింగ్స్ తగ్గితే ఐఆర్ఎఫ్సి గ్రోత్ ఆటోమేటికలీ స్లో అవుతుంది. అందుకే ఐఆర్ఎఫ్సి సేఫ్ అనిపిస్తుంది, కానీ హై గ్రోత్ స్టాక్ కాదు. పిఎస్యు ర్యాలీ సమయంలో ఐఆర్ఎఫ్సి షేర్లు ఎందుకు పెరిగాయో మీకు తెలుసా? పిఎస్యు సెంటిమెంట్ పాజిటివ్, డివిడెండ్ yield అట్రాక్టివ్, గవర్నమెంట్ బ్యాకింగ్ స్ట్రాంగ్, రీటైల్ పార్టిసిపేషన్ హెవీ. అందుకే ఐఆర్ఎఫ్సి షార్ట్ టర్మ్ లో స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. కానీ ర్యాలీ తర్వాత మార్కెట్ టోన్ మారింది. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, అదేనండి, మార్కెట్ ర్యాలీలో ఐఆర్ఎఫ్సి ఎందుకు మూవ్ అవ్వట్లేదు అని. కారణాలు చాలా సింపుల్ అండి. ఐఆర్ఎఫ్సి మార్జిన్స్ ఫిక్స్డ్, బిజినెస్ గ్రోత్ లిమిటెడ్, హై ఎక్సైట్మెంట్ లేదు, ఆల్రెడీ వాల్యుయేషన్ రిఫ్లెక్ట్ అయింది. అంటే ఐఆర్ఎఫ్సి సర్ప్రైజ్ మల్టీబ్యాగర్ కాదు, ఇది ఒక స్లో మరియు ప్రెడిక్టబుల్ కంపెనీ. ఐఆర్ఎఫ్సిలో ఒకరు ఎలా చిక్కుకుపోతారు? ధర పడిపోకపోవచ్చు, కానీ అది సంవత్సరాల తరబడి ఒకే పరిధిలో కదలకుండా ఉండవచ్చు. రీటైల్ ఇన్వెస్టర్స్ తో ఉన్న సమస్య ఏమిటంటే, వారు ధర పడిపోవడం లేదు కాబట్టి ఇది సురక్షితం అని భావిస్తారు. అయితే అసలైన నష్టం అవకాశ వ్యయం రూపంలో ఉంది. మార్కెట్లో ఇతర స్టాక్లు కదులుతున్నప్పటికీ ఐఆర్ఎఫ్సి మాత్రం కదలకుండా నిలిచిపోయింది. ఇదే నిశ్శబ్దంగా పొంచి ఉన్న ఉచ్చు. లాంగ్ టర్మ్ కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్, డివిడెండ్ ఇన్కమ్ కావాలనుకునేళ్లకి, ఇంకా వొలటిలిటీ భయం ఉన్నళ్లకి ఐఆర్ఎఫ్సి సూట్ అవుతుంది. ఫాస్ట్ రిటర్న్స్ కోరుకునే వాళ్ళకి, ట్రేడింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్లకి, పిఎస్యు ర్యాలీ కాంటిన్యూయేషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఐఆర్ఎఫ్సి సూట్ కాదు. మీరు ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేస్తున్నవారు అయినట్లయితే పానిక్ అవసరం లేదు, కానీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు కొత్త ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే గుర్తుంచుకోండి, ఇది మొమెంటం స్టాక్ కాదు. దీనిని పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ యాంగిల్లో మాత్రమే చూడాలి. ఐఆర్ఎఫ్సి మల్టీబ్యాగర్ అవుతుందా అని అడిగితే దీనికి సమాధానం సింపుల్ అండి, షార్ట్ టర్మ్ కాదు, ఇది ఒక స్టేబిలిటీ ప్లేయర్ మాత్రమే. ఐఆర్ఎఫ్సి ఒక మంచి కంపెనీ, కానీ మంచి కంపెనీ అంటే వేగంగా లాభాలు వస్తాయని కాదు. ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిర్ణయం ఆ స్టాక్ పై కాకుండా మీ ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. దిస్ అనాలిసిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. We are not SEBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing. ఈ వీడియో రికమెండేషన్ కాదు, ఇది ఒక రియాలిటీ చెక్ మాత్రమే. మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. ఐఆర్ఎఫ్సి స్మార్ట్ హోల్డ్ అనుకుంటున్నారా, లేక సైలెంట్ ట్రాప్ అనిపిస్తుందా? ఇలాంటి ఆనెస్ట్ మార్కెట్ అనాలిసిస్ కోసం వీడియో లైక్ చేయండి. ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. మేము డీప్ రీసెర్చ్ చేసి ఫ్యాక్ట్ బేస్డ్ మార్కెట్ అప్డేట్స్ ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.